అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 9th క్లాస్ అనేటువంటి సోషల్ కంటెంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుంటూ అంతకంటే ముందు కూడా మాట్లాడుకున్నాం. మరి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ఈ యొక్క క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ ఏంటంటే భూస్వరూప శ్రేణుల మీద ఎక్కువ ఎగ్జామ్లు అడుగుతున్నారు కాబట్టి వాటి గురించి మాట్లాడదాం. భూస్వరూప శ్రేణులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే మొత్తము 3 శ్రేణులు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? మొత్తము 3 భూస్వరూప శ్రేణులు ఉన్నాయి. మరి ఇక్కడ మొదటి శ్రేణి భూస్వరూపము అంటే ఇక్కడ మొదటి శ్రేణి భూస్వరూపాల్లో ఖండాలు మహాసముద్రాలు ఉంటాయి. అసలు మొదటి శ్రేణి భూస్వరూపం అంటే ఏంటి? భూమి పైపొర ఉన్నటువంటి శ్రేణులను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటాము. మరి మొదటి శ్రేణి భూస్వరూపాలలో ఏమున్నాయి సార్ అంటే ఖండాలు మహాసముద్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ 7 ఖండాలు 5 మహాసముద్రాలు దేనికి కిందకి వస్తాయి? మొదటి శ్రేణి భూస్వరూపాలు. ఇక్కడ ఆసియా ఖండము ఏ శ్రేణి అంటే మొదటి శ్రేణి, ఆఫ్రికా ఖండము ఏ శ్రేణి? మొదటి శ్రేణి. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రం ఏ శ్రేణి? మొదటి శ్రేణి. నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రము ఏ శ్రేణి? మొదటి శ్రేణి భూస్వరూపాలు. కాబట్టి ఖండాలన్నీ కూడా మహాసముద్రాలన్నీ కూడా ఏ శ్రేణి సార్ అంటే మొదటి శ్రేణి భూస్వరూపాలు. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెండవ శ్రేణి భూస్వరూపాలు. ముఖ్యంగా ఈ రెండవ శ్రేణి భూస్వరూపాలలో పర్వతాలు, మైదానాలు, పీఠభూములు ఉంటాయి. ఈ ప్రధానంగా 3 ఉంటాయి దీనిలో. కాబట్టి ఈ రెండవ శ్రేణి భూస్వరూపాలలో ముఖ్యంగా ఎట్లా ఎగ్జామ్ అడుగుతాడు? సో రాఖీ పర్వతాలు ఏ శ్రేణి? రెండవ శ్రేణి. హిమాలయ పర్వతాలు ఏ శ్రేణి? రెండవ శ్రేణి. సో అంటే ఇక్కడ హిమాలయ పర్వతాలు, నెక్స్ట్ కాంచనగంగా శిఖరము ఇక్కడ ఏ శ్రేణి? రెండవ శ్రేణి. సో ఎవరెస్ట్ శిఖరం ఏ శ్రేణి? రెండవ శ్రేణి. అంటే ఇక్కడ పర్వతాలన్నీ కూడా రెండవ శ్రేణి. నెక్స్ట్ మైదానాలు గంగా సింధు మైదానం ఏ శ్రేణి? రెండవ శ్రేణి. సింధు మైదానం ఏ శ్రేణి? రెండవ శ్రేణి. అంటే మైదానాలన్నీ కూడా ఏ శ్రేణి వస్తుంది అంటే రెండవ శ్రేణి వస్తుంది. నెక్స్ట్ పీఠభూములు భారతదేశంలో పెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి ఏ శ్రేణి అంటే రెండవ శ్రేణి. రెండవ శ్రేణి. నెక్స్ట్ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి ఏ శ్రేణి? రెండవ శ్రేణి పీఠభూమి. సో మాల్వా పీఠభూమి ఏ శ్రేణి? సో రెండవ శ్రేణి. చోటా నాగూర్ పీఠభూమి. సో ఖనిజాలకు కనాచి అంటే ఖనిజాలు ఎక్కువ లభించే అంటే పీఠభూమి ఏది? చోటా నాగూర్ పీఠభూమి. ఏ శ్రేణి అంటే రెండవ శ్రేణి పీఠభూమి. అట్లా సో ఇక్కడ పర్వతాలు మైదానాలు పీఠభూములు రెండవ శ్రేణి కిందకి వస్తాయి. నెక్స్ట్ మూడవ శ్రేణి భూస్వరూపాలు అంటే ఇక్కడ మూడవ శ్రేణి భూస్వరూపాలు అంటే ఏంటి సార్ అంటే గాలి వల్ల కానీ నీరు వల్ల కానీ రూపాంతరము చెంది అంటే రూపం మార్చుకునేటువంటివి, గాలి వల్ల కానీ నీరు వల్ల కానీ రూపం మార్చుకునేటువంటి శ్రేణులను మూడవ శ్రేణి అంటాము. అంటే ఇక్కడ సో విదర్ణ దరి అంటే ఇక్కడ అంటే ఇక్కడ నీరు వల్ల కోతకు గురవుతుంది. సో ఇక్కడ జోగు జలపాతము ఎత్తైన జలపాతం నుంచి వాటర్ పడుతూ ఉంటాయి, అక్కడ జలపాతం ఏర్పడింది, ఇది మూడవ శ్రేణి. తర్వాత బైసన్ గార్జ్ సో బైసన్ గార్జ్ అంటే ఏంటి సార్ అంటే సో నది ప్రవహిస్తున్నప్పుడు సో ఈ విధంగా లోతుగా ఉండేటువంటి ప్రదేశాలను సో బైసన్ గార్జ్. ఇసుక లోయలు సో ఇక్కడ ఉన్న మట్టి అంటే ఇసుక అంతా కూడా ఒక ప్రదేశం ఇంకో లోయలు ఏర్పడుతూ ఉంటాయి. విఆకారం లోయలు ఏర్పడతాయి. అదేవిధంగా ఇసుక లోయల్లో కూడా విఆకారం యుఆకారం డిఫరెంట్ అవన్నీ కూడా మూడవ శ్రేణి కిందకి వస్తాయి. అంటే గాలి నీరు వల్ల రూపాంతరం చెందేటువంటి వీటిని ఏమంటారంటే మూడవ శ్రేణి భూస్వరూపాలు అంటాం. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. విదర్ణ దరి, జోగ్ జలపాతము, బైసన్ గార్జు, ఇసుక లోయలు, ఎడారి లోయలు ఇద్దరు ఏర్పడ్డాయి మూడవ శ్రేణి కిందకి వస్తాయి. నెక్స్ట్ ఏంటి సార్ అంటే భూమిపై ఉన్నటువంటి ఆవరణాలు. ఇందులో సో భూమిపై 4 ఆవరణలు ఉన్నాయండి. ప్రధానంగా ఎన్ని ఉన్నాయి? మొత్తము 4 ఆవరణాలు ఉన్నాయి. 4 ఆవరణం. ఒకటి శిలావరణము. రెండోది ఏంటి సార్ అంటే జలావరణము. సో మూడవది వాతావరణము. నెక్స్ట్ 4వది జీవావరణం. మొత్తం ఎన్ని ఆవరణలు అండి? 4 ఆవరణాలు ఉన్నాయి. సరే ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ఏ క్వశ్చన్ అడిగాడు? సో ఎన్ని ఆవరణలు క్వశ్చన్ అడిగాడు. సో ఎలా అడుగుతాడు? సో ఇక్కడ శిలావరణము అంటే సో శిలావరణం అంటే భూమిపై ఉన్నటువంటి గట్టిగా ఉన్నటువంటి పొరను రాళ్లతో కూడినటువంటి భూభాగాన్ని ఏమంటారంటే శిలావరణం అంటాం. భూమిపై ఉన్నటువంటి గట్టిగా ఉన్నటువంటి పొరను లేదా రాళ్లతో కూడినటువంటి భూభాగాన్ని ఏమంటాం సార్ అంటే శిలావరణము అంటాం. మరి ఇక్కడ ఈ యొక్క శిలావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? లిథోస్పియర్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం
ఏమంటాం లిథోస్పియర్ అంటాం. ఇక్కడ లిథో అనేటువంటి ఇంగ్లీష్లో లిథోస్పియర్ అంటాము. ఈ ఇంగ్లీష్ భాషా పదాన్ని అంటే ఇక్కడ లిథోస్పియర్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని ఏ భాషా పదం నుంచి అంటాడు గుర్తుపెట్టుకోండి బండ గుర్తు. సో ఇక్కడ శిలావరణం అంటే ఈ 4 ఆవరణాలు కూడా గ్రీక్ పదాలండి. ఒకటే బండ గుర్తు ఏంటంటే ఈ 4 ఆవరణాన్ని కూడా గ్రీక్ పదం నుంచి వచ్చినాయి. ఏ పదం నుంచి వచ్చినాయి? గ్రీక్ పదం నుంచి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ లిథోస్పియర్ అనేది సో లిథో అనేటువంటి లిథోస్పెయిరా అనేటువంటి గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. ఏ పదము? గ్రీకు భాష నుంచి రావడం. ఇక్కడ గ్రీకు భాషలో లిథో అంటే ఏంటి? గ్రీకు భాషలో లిథో అంటే ఏంటి? సో గ్రీకు భాషలో లిథో అంటే ఏంటి సార్ అంటే గ్రీకు భాషలో లిథో అంటే రాయి లేదా శిల. రాయి లేదా శిల అంటాం. రాయి లేదా శిల అంటాం. ఓకేనా? రాయి లేదా శిల. మరి ఇక్కడ సో గ్రీక్ భాషలో స్పెయిరా అంటే గోళము అండి. సో లేదా బంతి, గోళము లేదా బంతి అని పిలుస్తాం. గోళము, స్పెయిరా అంటే గోళము. సో గ్రీక్ భాషలో లిథో అంటే ఏంటి? రాయి లేదా శిల అంటాం. కాబట్టి శిలావరణము అంటే సో భూమిపై ఉన్నటువంటి సో ఇక్కడ భూమిపై ఉన్నటువంటి రాళ్లతో కూడిన భూభాగము ఇదే లిథోస్పియరు. నెక్స్ట్ జలావరణం అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ సో హైడ్రోస్పియర్ అంట. ఇంగ్లీష్లో ఏమంటాం దీన్ని? జలావరణాన్ని హైడ్రోస్పియర్ అంటాం. అంటే భూమిపై ఆవరించినటువంటి జలభాగాలను ఏమంటాం అంటే జలావరణం అంటాం. అంటే ఇక్కడ ఏమన్నాడు? భూమిపై సో భూమిపై ఆవరించి ఉన్నటువంటి జల భాగాలను ఏమంటారండి? జలావరణం అంటాం. కాబట్టి సో జలావరణం ఇంగ్లీష్లో ఏమంటాం? హైడ్రోస్పియర్ అంటాం. ఈ హైడ్రోస్పియర్ అనేటువంటిది యూడర్ అనే గ్రీక్ భాష అంటే యూడర్ అనేటువంటి గ్రీక్ భాష నుంచి తీసుకోబడింది. అంటే ఈ హైడ్రోస్పియర్ అనే ఆంగ్ల పదాన్ని ఏ భాష పదం తీసుకోబడింది అంటే గ్రీక్ భాష పదం. సో ఇక్కడ గ్రీక్ భాషలో అంటే యూడర్ అంటే ఏంటంటే గ్రీక్ భాషలో యూడర్ అంటే నీరు. స్పెయిరా అంటే గోళము. అంటే భూమి అంటే ఈ భూగోళం చుట్టూ ఆవరించినటువంటి నీటి పొరను జలావరణము అంటాం. ఏమంటామని? జలావరణం అంటాం. ఇక్కడ వాస్తవానికి జలావరణం కూడా చూసినప్పుడు ఈ యొక్క భూమిపైన సో 71% నీరుందండి. ఈ భూమిపైన ఎంత శాతం నీరుందంటే 71% నీరుంది. 29% మాత్రం ఏమున్నది? సో భూభాగం ఉంది. వాస్తవానికి 71% వరకు ఏముంది? నీరు ఉంది. భూభాగం ఎంత ఉంది? 29% ఉంది. రైట్. నెక్స్ట్ వాతావరణం. సో భూమిపై ఉన్నటువంటి గాలి పొరను భూమిపై ఆవరించినటువంటి గాలి పొరను ఏమంటారంటే గాలి పొరను వాతావరణం అంటాం. ఇక్కడ వాతావరణం ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అంటాం. ఏమంటామని? అట్మాస్ఫియర్ అంటాం. సో ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ అనేటువంటి ఇంగ్లీష్ భాష పదాన్ని సో ఇంగ్లీష్ భాషా పదాన్ని ఏ భాష పదం తీసుకోబడింది అంటే సో గ్రీక్ భాష తీసుకోబడింది. అంటే గ్రీక్ భాషా పదం అనేటువంటి అట్మాస్ఫియరా అనేటువంటి గ్రీకు భాష పదం తీసుకోబడింది. ఇక్కడ అట్మాస్ అంటే ఏంటి? సో గ్రీక్ భాష అనేటువంటి అట్మాస్ అంటే ఆవిరి. అట్మాస్ అంటే ఏంటండి? ఆవిరి. సో అట్మాస్ అంటే ఆవిరిని తెలియజేస్తుంది. కాబట్టి స్పెయిరా అంటే గోళం. స్పెయిరా ఏంటి? అట్మాస్ఫియర్. సో ఇక్కడ అట్మాస్ఫియర్లో స్పెయిరా అంటే ఏంటి? గోళం. సో భూమిపై అంటే గోళంలో ఆవరించుకున్నటువంటి పొరను. కాబట్టి వాతావరణం గాలిపై అంటే చూడండి ఈ భూగోళంపై ఆవరించినటువంటి గాలి పొరను వాతావరణం అంటాం. ఏమంటామండి? వాతావరణం అంటాం. ఇక్కడ వాతావరణంలో మనకు సుమారుగా 78.08 మనకి ఏముంటుంది? వాతావరణంలో నైట్రోజన్ ఉంటుంది. ఏంటండి? నైట్రోజన్ ఉంటుంది. సో 21% అనేది ఆక్సిజన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ జీవావరణం అంటే భూమిపై ఆవరించినటువంటి జీవులను అంటే ఇక్కడ ప్రోటోజీవ సో బ్యాక్టీరియాలను అన్ని కలిపి అంటే బ్యాక్టీరియాతో కలిపి అంటే భూమిపై ఆవరించినటువంటి బ్యాక్టీరియాతో సహా జీవం ఉన్నటువంటి అన్నిటిని కూడా ఏమంటామంటే జీవావరణము అంటాం. మరి ఇక్కడ జీవావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బయోస్పియర్ అంటారు. బయో అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ వాస్తవానికి గ్రీక్ భాషలో బయోస్ అంటే ఏంటి సార్ అంటే జీవం.
గ్రీకు భాషలో బయోస్ అంటే ఏంటి? సో ఏంటి? జీవము. అంటే జీవుల గురించి అధ్యయనం చేస్తే ఇక్కడ జీవులు అంటే భూమిపై ఆవరించినటువంటి జీవుల మీద అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఇది జీవావరణము. కాబట్టి సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే సో అగ్ని పర్వతాల మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. అగ్ని పర్వతాల మీద కంపల్సరీగా ఎట్లా అడుగుతాడు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్ట్రాంబోలి అంటే ఇక్కడ స్ట్రాంబోలి అగ్నిపర్వతం అండి. ఈ స్ట్రాంబోలి అగ్నిపర్వతం అనేది ప్రపంచంలో సో ఇది ప్రపంచంలోనే క్రియాశీలకంగా ఉన్నటువంటి అగ్నిపర్వతము. ప్రపంచంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతం స్ట్రాంబోలి. ఏ దేశంలో ఉంది? సిసిలి దేశంలో ఉంది స్ట్రాంబోలి. సో ఇది ప్రపంచంలో మధ్యధరా అంటే ఇది ఎక్కడ ఉందంటే ప్రపంచంలోనే సో అత్యంత క్రియాశీలకమైన స్ట్రాంబోలి అండి. ఏ ప్రాంతంలో ఉందంటే మధ్యధరా దీపస్తంభంలో ఉంది. ఎక్కడ ఉంది? ఇది సిసిల్లో ఉంది. నెక్స్ట్ మౌంట్ పిలి ఎక్కడ ఉంది సరే అంటే వెస్టిండీస్లో ఉంది. మౌంట్ పిలి అగ్నిపర్వతము ఎక్కడుంది? వెస్టిండీస్లో. పూజియామా సో జపాన్. నెక్స్ట్ కొటపాక్సి ఈక్వెడార్లో ఉంది. సో ఇక్కడ పూజియామా ఎలా గుర్తుపెట్టుకుంటే పూజియామాలో జీ గుర్తొస్తుంది కాబట్టి పూజియామా జపాన్. ఓకేనా? మౌంట్ చూడండి. సో మౌంట్ పిలిలో మౌంట్ వెస్ట్. స్ట్రాంబోలిలో సాతో స్టార్ట్ అవుతుంది సాసి. కాబట్టి కట్టబెట్టుకోండి. స్ట్రాంబోలి సిసిలి స్ట్రాంబోలి సి. చూడండి మౌంట్ వెస్ట్. నెక్స్ట్ పూజియామా జీ. సో జీ వస్తుంది జపాన్ అలా గుర్తుపెట్టుకోండి. కొటపాక్సి అంటే కొయ్యి అని గుర్తుపెట్టుకోండి. కోయి అంటే కొటపాక్సి కోయి ఈక్వెడార్లో ఉంది. నెక్స్ట్ కాబట్టి మనకు ఈ యొక్క అగ్నిపర్వతాలు చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఓకే. సో స్ట్రాంబోలి సిసిలి దేశంలో ఉంది. మౌంట్ పిలి వెస్ట్ ఇండియస్. పూజియామా జపాన్. కొటపాక్సి ఈక్వెడార్. రైట్. నెక్స్ట్ మనకు బారెన్ అనేటువంటి సో అగ్నిపర్వతం. బారెన్ అనేటువంటిది సో మన భారతదేశంలో ఉంది. బారెన్ అగ్నిపర్వతము. సో నార్కొండము బారెన్ అనేటువంటి అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయి? సో మన భారతదేశంలో ఉన్నాయి. సో కొటపాక్స్ ఎక్కడ ఉంది? ఈక్వెడార్లో ఉంది. కాబట్టి ఈ అగ్నిపర్వతం మీద కంపల్సరీగా బిట్ అడుస్తుంది. సో ఇంకోటి వెసువియస్. సో వెసువియస్ అనేది ఏ దేశంలో సరే ఇటలీ దేశంలో ఉంది. సో వెసువియస్ ఇటలీ దేశంలో ఉంది. నెక్స్ట్ బారెన్ నార్కొండం భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైనటువంటి జలపాతాల మీద మనకు క్వశ్చన్ అడుగుతాడు. వీటి వరుసక్రమం అడుగుతాడు. ఎలా అడుగుతాడు అంటే వరుసక్రమం అడుగుతాడు. ప్రపంచంలో ఎత్తైనటువంటి జలపాతము సో ఏంజల్ జలపాతం. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంటంటే ఏంజల్ జలపాతము. సో ఏంజల్ జలపాతం ఏ నది మీద ఉంది? సో చురున్ నదిపై ఉంది. ఏ నదిపై ఉంది? చురున్ అనేటువంటి నదిపై ఉంది. చురున్ నది పైన ఉంది. సో ఏ దేశంలో ఉందంటే వెనిజులా దేశంలో ఉంది. ఏ దేశంలో ఉందండి? వెనిజులా దేశంలో ఉంది. సో దీని యొక్క ఈ ఏంజల్ జలపాతం యొక్క సో ఎత్తు ఎంత అంటే 979 మీటర్లు. 979 మీటర్లు. సో ప్రపంచంలో ఎత్తైన జలపాతము ఏంజల్ వెనిజులా దేశంలో ఉంది. చురున్ నది పైన ఉంది. ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతము టుగేలా జలపాతం. సో టుగేలా జలపాతం ఏ దేశంలో ఉందంటే దక్షిణాఫ్రికాలో ఉంది. సో టుగేలా జలపాతం ఏ నది మీద ఉందంటే టుగేలా నది మీద ఉంది. ఏ నది ఉందండి? టుగేలా నది మీద ఉంది. సో దీని యొక్క టుగేలా జలపాతం యొక్క ఎత్తు ఎంత సార్ అంటే 947 మీటర్ ఎత్తున్నది. నెక్స్ట్ సో ప్రపంచంలో మూడవ ఎత్తైన జలపాతం ఏంటంటే కుంచికల్ జలపాతము. సో కుంచికల్ జలపాతం అనేది మన భారతదేశంలో ఉందండి. సో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఏ నది మీద ఉంది? వరాహి. సో ఏంటండి? వరాహి నది మీద ఉంది. సో కుంచికల్ జలపాతం అనేది ఏ నది ఉందంటే వరాహి నది మీద ఉంది. సో కుంచికల్ జలపాతం యొక్క ఎత్తు ఎంత అంటే 455 మీటర్ల ఎత్తుగలున్నది. కాబట్టి సో ప్రపంచంలో ఎత్తైన జలపాతాలు ఫస్ట్ ఏంజల్, రెండోది టుగేలా, మూడోది కుంచికల్. రైట్. ఇక్కడ ఇంకో క్వశ్చన్. భారతదేశంలో ఎత్తైన జలపాతము కుంచికల్ జలపాతం అండి 455 మీటర్లు ఎత్తుంది. ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటకలో ఉంది. ఏ నది మీద ఉంది? వరాహి నది మీద ఉంది.
నెక్స్ట్ అలల యొక్క ప్రభావం వల్ల ఏర్పడేటువంటిది ఏం సార్ అంటే ఇక్కడ అడుగుతాడు. ఇక చాలా ఎగ్జామ్లో గురుకుల ఎగ్జామ్ కూడా అడిగిండు, తర్వాత మనకు డెట్ టు డిఎస్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్ అడిగిండు. అంటే అలల ప్రభావం వల్ల గుహలు ఏర్పడుతున్నాయి అంటే ఒక గృహలాగా ఏర్పడుతున్నాయి, తోరణాలు ఏర్పడుతున్నాయి. ఏంటంటే తోరణాలు ఏర్పడుతున్నాయి అంటే తోరణాలు ఈ విధంగా ఏర్పడుతున్నాయి. అంటే అలల ప్రభావం వల్ల ఒక తోరణాలు ఏర్పడుతున్నాయి, పేర్పుడు స్తంభాలు ఏర్పడుతున్నాయి, భూగువు ఏర్పడుతుంది. భూగువు అంటే గృహ, తోరణము, పేర్పుడు స్తంభాలు, భూగువు ఇవి ఏటి ప్రభావాలు ఏర్పడతాయి? అలల ప్రభావం. కొన్నిసార్లు అడుగుతాడు అలల ప్రభావం వల్ల ఏర్పడనివి లేదా ఏర్పడేవి కానివి అంటాడు. ఈ అలల ప్రభావం వల్ల ఏర్పడు కానిది అంటాడు. అంటే ఆయన ఏముంది, ఈ అలల వల్ల గుహలు ఏర్పడతాయి. సో సముద్ర గుహలు అంటారు, సముద్ర తోరణాలు ఇవన్నీ ఏంటంటే సముద్రం యొక్క చివరి భాగంలో, లేదా సముద్రం చివరి భాగంలో సముద్ర గృహలు, నెక్స్ట్ సముద్ర తోరణాలు, పేర్పుడు స్తంభాలు, భూగువు ఏర్పడతాయి. దేనివల్ల సరే అంటే అలల వల్ల. ఆ యొక్క అలల వల్ల ఆ చివరి ప్రాంతంలో అలలు వెళ్ళిన కొద్దీ ఒక భూగులాగా, ఒక గృహలాగా, తోరణంలాగా ఏర్పడతాయి. నెక్స్ట్ గాలి ప్రభావం వల్ల లాస్ట్ టెట్లో ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ అడిగిండు. ఏ క్వశ్చన్ సార్ అంటే పుట్టగొడుగు మీద క్వశ్చన్ అడిగాడు. ఎలా అడుగుతాడు క్వశ్చను? ఇట్లా పుట్టగొడుగు ఎక్కడ ఉందో అడగడు. ఎట్లా అడుగుతాడు క్వశ్చను అంటే పై భాగంలో తక్కువ అంటే చూడండి, కింది భాగంలో ఎక్కువ కోత గురై పై భాగంలో తక్కువ కోత గురి కానిది అంటాడు. కింది భాగంలో ఇది కింది భాగం అండి, ఇది కింది భాగంలో లోతు ఎక్కువ గురి అయింది, పై భాగంలో తక్కువ లోతు గురైనటువంటి దాన్ని ఏమంటారు అంటే పుట్టగొడుగు రాయి అంటాం. పుట్టగొడుగు రాయి దేనివల్ల ఏర్పడుతుంది? గాలి ప్రభావం వల్ల. గాలి వల్ల కూడా రాయి అనేది కరుగుతుందండి. కాబట్టి గాలి ప్రభావం వల్ల కింది భాగంలో ఎక్కువ కోత గురై పై భాగంలో తక్కువ కోత గురైనటువంటి వాటిని ఏమంటారంటే పుట్టగొడుగు రాయి అంటాం. ఏమంటామండి? పుట్టగొడుగు రాయి అంటాం. నెక్స్ట్ సో ఇన్సెల్బర్గ్. సో ఇన్సెల్బర్గ్స్ అనేది వీటిని దివికొండ అంటాం. ఇన్సెల్ అంటే ఇన్నెల్స్ లేదా ఇన్నెల్స్ అంటాం, ఇన్సెల్ అంటాం. సో వీటిని ఇన్నెల్స్ అని లేదా ఇన్సెల్స్ అని లేదా ఇన్నెల్స్ అని లేదా దివికొండ ఈ రకాల పేర్లు ఉన్నాయండి. సో 3 రకాల పేర్లు ఉన్నాయి. ఇన్సెల్స్, దివికొండ అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఇన్నెల్స్, దివికొండ, ఇసెల్స్ బాగా కూడా అంటారు. కాబట్టి సో అసలు ఈ యొక్క ఇన్నెల్స్ లేదా ఇవి ఎలా ఏర్పడుతుందంటే గాలి ప్రభావం వల్ల. అంటే నేల నుంచి అకస్మాత్తుగా ఇట్లా క్వశ్చన్ అడుగుతారు. ఎట్లా అడుగుతారంటే నేల నుంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినట్లుగా ఉండేటువంటి వాటిని నేల నుంచి అకస్మాత్తుగా పొడుచుకొని వచ్చినట్లుగా ఉండేటువంటి నేల నుంచి అకస్మాత్తుగా పొడుచుకొని వచ్చినట్టు ఉండేటివి ఏమంటారు అంటే వీటిని సో ఇన్నెల్స్ బర్గ్ లేదా ఇన్సెల్ బర్గ్ అంటాం లేదా దివికొండ అంటాము. వీటి వల్ల ఏర్పడుతుంది గాలి వల్ల. నెక్స్ట్ సో ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద అగాధదారి. మరి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద అగాధదారి ఏంటి సార్ అంటే సో గ్రాండ్ క్యాన్యన్ అంటాం. గ్రాండ్ క్యాన్యన్ అండి. సో ఈ గ్రాండ్ క్యాన్యన్ యొక్క ప్రపంచంలో అతిపెద్ద అగాధదారి అంటాం. మరి ఇక్కడ ఈ గ్రాండ్ క్యాన్యన్ అనేది ఎంత పొడవు ఉన్నది? 466 కిలోమీటర్లు అండి. 466 కిలోమీటర్లు పొడవు ఉంది. సో మరి దీని యొక్క లోతు ఎంత ఉంది? 1.6 కిలోమీటర్ల లోతు ఉన్నది. ఇక్కడ ఇవెంత గుర్తుపెట్టుకోవాలి. దీని పొడవు ఎంత? 466 కిలోమీటర్లు పొడవు అండి. లోతు ఎంత ఉంది? 1.6 కిలోమీటర్ పొడవు ఉన్నది. సో లోతు పొడవు ఎంత అంటే 466 కిలోమీటర్ల పొడవు, లోతు 1.6 కిలోమీటర్ల లోతు, వెడల్పు సో 188 మీటర్ల నుంచి వెడల్పు అండి 29 కిలోమీటర్ వరకు సో ఉంటుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే అతిపెద్ద అగాధదారి కొలరాడో అనే ప్రాంతంలో అంటే సో ఉత్తర అమెరికాలో మనకు ఈ యొక్క ప్రపంచంలో అతిపెద్ద అగాధదారి గ్రాండ్ క్యాన్యన్ అంటాము. సో ఉత్తర అమెరికా నుండి కొలరాడో దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మనకు ఆల్రెడీ అగ్నిపర్వతం గురించి మాట్లాడుకున్నాం. మయాన్ అంటే అగ్నిపర్వతం ఫిలిప్పైన్లో ఉంది. సో బార్ అండ్ నార్కండం భారతదేశంలో ఉంది. కిలిమంజారో సో ఏ దేశంలో ఉందంటే టాంజానియా దేశంలో ఉంది. కిలిమంజారో టాంజానియా దేశంలో ఉందండి. రైట్. కాబట్టి ఆల్రెడీ అగ్నిపర్వతం గురించి మాట్లాడుకున్నాం.
సో ఫూజియామా జపాన్, ఓకేనా. బారెన్ నార్కొండం భారతదేశము. సో మయాన్ అనేటువంటిది ఫిలిప్పైన్స్లో ఉంది. కిలిమంజారో అండి టాంజానియాలో ఉంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకంటే ముందు మాట్లాడుకున్న స్ట్రామ్ అంటే సిసిలీ దేశంలో ఉంది. స్ట్రాంబోలి అగ్నిపర్వతం సిసిలీ దేశంలో ఉంది. సో ఇది ప్రపంచంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతం స్ట్రాంబోలి సిసిలీ దేశంలో ఉంది. మౌంట్ పిలి వెస్ట్ ఇండీస్, ఫూజియామా జపాన్, కొటపాక్సి ఈక్వెడార్, ఓకేనా. తర్వాత ఇవి సో మనకు ఆవరణాల మీద కంపల్సరీ బిట్ అడుగుతాడు. ఎట్లా అడుగుతాడు అంటే ఇవి ఏ భాష పదం అంటే గ్రీక్ భాష, అన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రీక్ పదం తీసుకోబడింది. ఇక్కడ ఏమంటాడంటే జీవావరణంలో అంటే బయోస్ అంటే అంటే జీవం అని గ్రీక్ భాషలో. నెక్స్ట్ వాతావరణంలో గ్రీక్ అట్మాస్ అంటే ఏంటి, అట్మాస్ అంటే ఆవిరి. సో జలావరణంలో హైడ్ అంటే యూడర్ అంటే ఏంటి, నీరు. అంటే ఏంటండి నీరు. నెక్స్ట్ శిలావరణంలో సో లితో అంటే ఏంటండి రాయి లేదా శిల అంటాం. స్పైరా అంటే గోళం అండి. కాబట్టి 3వ శ్రేణి మీద ఎక్కువ ఈసారి దీని మీద అడిగే అవకాశం ఉందండి. 3వ శ్రేణి సో విదర్ణధరి, జోగు జలపాతము, బైసన్ గార్జు. ఇవి అంటే సో నీరు గాలి వల్ల సో రూపాంతరం చెందేటువంటివి. అంటే సో ఇక్కడ కృత్రిమంగా ఏర్పడతా ఉంటాయి. కృత్రిమంగా అంటే కొత్తగా ఏర్పడ్డవి అన్నట్టు, గాలి వల్ల నీరు వల్ల ఏర్పడేటువంటి. కాబట్టి 3వ శ్రేణి. తర్వాత 2వ శ్రేణిలో అయితే మనకు తెలుసు పర్వతాలు, మైదానాలు, పీఠభూములు ఉన్నాయి. మొదటి శ్రేణిలో అయితే ఏమున్నాయండి, ఖండాలు, మహాసముద్రాలు ఉన్నాయి. ఓకేనా. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.